2027 జూన్ 26వ తేదీ నుంచి గోదావరి పుష్కరాలు ప్రారంభమవుతాయని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అసెంబ్లీలో వెల్లడించారు. ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో గోదావరి పుష్కరాలపై ఎమ్మెల్యే నల్లమిల్లి ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. గోదావరి పుష్కరాల నిర్వహణకు డ్రైన్లతో పాటు పారిశ్రామిక కాలుష్యంతో కూడా ఇబ్బందులు ఉన్నాయని, రాజమండ్రిలో అఖండ గోదావరిగా పిలుచుకునే నది పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. జంతు కళేబరాలు, పౌల్ట్రీ వ్యర్థాలను కూడా నది నీటిలో కలిపేస్తున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. ఘాట్లలో స్నాన కార్యక్రమాల నిర్వహణ, వ్యర్థాలను నదిలో పడేయకుండా నియంత్రణ చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని మంత్రి వెల్లడించారు. పుష్కరాలకు సంబంధించి మనందరికీ తెలుసు అధ్యక్ష, మన సంస్కృతిలో గాలి, నీరు, అగ్ని, ఆకాశం, భూమి ఇవన్నీ కూడా పవిత్రంగా చూస్తాం. అందులో నీరు అనేది అత్యంత పవిత్రంగా మనందరం కూడా చూసేటువంటి పరిస్థితి అధ్యక్ష. 2027వ సంవత్సరంలో మరి 26/6/2027 నుండి 7/7/2027 అంటే 12 రోజుల పాటు ఈ యొక్క గోదావరిలో జరిగేటువంటి పుష్కరాలు ఒక ఆధ్యాత్మికమైనటువంటి వేడుకలు. ఈ యొక్క పుష్కరాలు అటువంటి ఆధ్యాత్మికమైన వేడుకలు జరిగేటువంటి పుష్కరాల సందర్భంగా నది యొక్క పవిత్రతను కాపాడేటువంటి విధంగా, కాలుష్యాన్ని నియంత్రించేటువంటి విధంగా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అత్యంత నిబద్ధతతో వ్యవహరిస్తుంది. అందులో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ పుష్కరాలను దృష్టిలో పెట్టుకునే ఒక కేబినెట్ సబ్ కమిటీని కూడా నియమించడం, అదేవిధంగా దీంతో ఒక రివ్యూ మీటింగ్ కూడా ముఖ్యమంత్రి గారే స్వయంగా తీసుకుని ఈ యొక్క శాఖలు, అంటే ఇందులో అన్ని శాఖలు కూడా మిళితమై ఉన్నాయి. పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క రెవెన్యూ, ఎండోమెంట్, ఇరిగేషన్, R&B, పంచాయతీరాజ్, హెల్త్, ఇట్లా ఏదైతే ఎలక్ట్రిసిటీ, టూరిజం, పొల్యూషన్ బోర్డు గౌరవ సభ్యుడైనట్టుగా ఇవన్నీ కూడా సమన్వయం చేసుకుని ఖచ్చితంగా ఈ యొక్క పొల్యూషన్ లేనటువంటి విధంగా కొన్ని చర్యలు కూడా, అంటే భక్తుల యొక్క రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆ భక్తుల రద్దీ ఆ యొక్క నది యొక్క పవిత్రత మీద, పొల్యూషన్ మీద పడకుండా ఒక ప్రణాళికాబద్ధంగా తీసుకెళ్ళడానికి ఏవైతే స్నానఘట్టాలు ఏదైతే నిర్మాణం చేస్తూ ఉన్నామో ఆ స్నానఘట్టాలు చూస్తే గతంలో పుష్కరాలు జరిగినప్పుడు 234 స్నానఘట్టాలు ఉంటే ఈ సంవత్సరం దాన్ని 359 అంటే 125 స్నానఘట్టాలు ఎక్కువ మన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించడం జరిగింది అధ్యక్ష. అంటే తద్వారా ఎక్కువ స్నానఘాట్లు ఉండి ఎక్కువ చోట్ల పబ్లిక్ డిస్ప్లే అవుతే తద్వారా కొంత పొల్యూషన్ తగ్గించడానికి, కొంత నియంత్రించడానికి అవకాశం ఉంటుందనేటువంటిది ఒకటి. రెండోది వ్యర్థాల నిషేధం. ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పినట్లుగా వాస్తవం అధ్యక్ష, ఈవేళ నదుల్లో కానీ కాలువల్లో కానీ జంతు కళేబరాలు కానీ డ్రైన్స్ కానీ ఇవన్నీ కూడా ప్లాస్టిక్ కానీ ఇవన్నీ కూడా కాలువల్లోనే డస్ట్బిన్లుగా వాడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ కూడా క్లియర్గా మనం దాన్ని నియంత్రించి నిషేధం కూడా విధించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఆ సమయంలో ఆ పూజా సామాగ్రి కానీ, అదేవిధంగా పువ్వులు కానీ ఎటువంటి అయితే మనం నదుల్లో వేస్తామో పవిత్రంగా దాన్ని కూడా ఎప్పటికప్పుడు తొలగించేటువంటి విధంగా తీసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా శానిటేషన్ అంటే ఏదైతే మరుగుదొడ్లు కానీ, మురుగునీరు కానీ, చెత్త సేకరణ ఇవన్నీ కూడా ప్రణాళికాబద్ధంగా నదులకి ఇన్వాల్వ్ కాకుండా అవి కూడా ఏర్పాట్లు చేయాలని, ముఖ్యంగా నీటి నాణ్యత పర్యవేక్షణ అంటే ఎప్పటికప్పుడు ఈ వాటర్ క్వాలిటీ మానిటరింగ్ చేసుకుంటూ ఏదైతే ఈ యొక్క నెలలో అంటే ఈ జూన్ నెలలోనే పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి సాధారణంగా ఆ సమయంలో కొంత వర్షపాతం రెయిన్ఫాల్ కూడా తక్కువ ఉండి ఫ్లడ్ వాటర్ ఏదైనా తక్కువ ఉన్నప్పటికీ కూడా సీలేరు నుంచి పోలవరం నుంచి కూడా కొంత వాటర్ని ముందుగానే సమ్మర్లో రిజర్వ్ చేసుకుని ఈ వాటర్ను కూడా ఎక్కువ మనం ఫ్లో చేస్తే సాధ్యమైనంత వరకు కొంత పొల్యూషన్ కూడా కొంత తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష. తప్పనిసరిగా గౌరవ సభ్యులు ఇచ్చినటువంటి సూచనలు కూడా పరిగణలో తీసుకుని మరి యొక్క పుష్కరాలని పవిత్రంగాను పరిశుభ్రంగాను పనిచేయడానికి ప్రయత్నిస్తాం. ధవళేశ్వరం నుంచి మరి ఏదైతే ఈ యొక్క ఉభయ గోదావరి జిల్లాలకి నీరు కాలువల ద్వారా, పిల్లకాలుల ద్వారా, బోధుల ద్వారా, చెరువుల ద్వారా వస్తుందో ఇదంతా కూడా వాటర్ పొల్యూషన్ అవుతున్నటువంటి పరిస్థితిలో పక్కనే గోదావరి ఉన్నప్పటికీ కూడా త్రాగడానికి లేనిటువంటి పరిస్థితులు అధ్యక్ష. దానితో మొన్ననే మన జలజీవన్ మిషన్లో కూడా అమరజీవి జలజీవన్ మిషన్ ద్వారా మరి గౌరవ ఉప ముఖ్యమంత్రులు కూడా ఆ యొక్క వాటర్ వర్క్స్ను కూడా మొన్ననే శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఏదైతే ఈ యొక్క జంతు కళేబరాలు వాస్తవం మేము కూడా, ఎందుకంటే ఈ కాలువల్లో మీరు కూడా పూడికి కానీ లేదా గొరబడెక్క కానీ మీరు కూడా సొంత ఖర్చులతో వీటితోటి కూడా మీ ఉండి నియోజకవర్గంలో మీరు కానీ మేము కానీ పాలకులు మనం కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాం. అటువంటి పరిస్థితులు మనం కూడా చూస్తున్నాం. జంతు కళేబరాలు కూడా కాలువల్లో ఉంటూ ఉన్నాయి. కొన్ని చోట్ల చూస్తుంటే పౌల్ట్రీస్ ఉంటే
ఆ చచ్చిపోయినటువంటి కోళ్ళను కూడా బస్తాల కింద కట్టి కాలువలో వేస్తున్నటువంటి పరిస్థితి ఇవన్నీ చూస్తూ ఉన్నాం. డ్రైన్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఆ యొక్క పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అదేవిధంగా ఇతర శాఖలతోటి కూడా సమన్వయం చేసుకుని గౌరవ సభ్యులు చెప్పినట్లుగా దీని మీద చట్టాలను కొంచెం కఠినం చేసి ఈ యొక్క కాలువల్లోనూ పర్టికులర్గా ఈ యొక్క వాటర్ పొల్యూషన్ కాకుండా తీసుకునేటువంటి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.